జమ్మలమడుగుకు చెందిన సీనియర్ నేత రామసుబ్బారెడ్డితో టీడీపీ నాయకత్వానికి అవసరం తీరిపోయిందా? ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఇప్పుడు తాత్సారం చేయటం వెనుక మతలబేంటి? ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినప్పుడు లేని కేసుల వ్యవహారం ఇప్పుడు అడ్డంకిగా మారిందా? రామసుబ్బారెడ్డికి పొగపెట్టే యోచనలో చంద్రబాబు. రామసుబ్బారెడ్డిపై సీఎంకు అపనమ్మకం. కేసులను సాకుగా చూపి ఎమ్మెల్సీ పదవికి ఎగరామం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గతంలో హామీ. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డి. ఆదికి మంత్రి పదవి ఇస్తే పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరిక. ఎమ్మెల్సీ పదవి ఆశ చూపి రామసుబ్బారెడ్డిని బుజ్జగించిన గంటా సీఎం రమేష్. తాజా పరిణామాలపై రామసుబ్బారెడ్డి అసంతృప్తి. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొండి చెయ్యి చూపించనున్నట్టు కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకునే సమయంలోనూ, మంత్రి పదవి ఇచ్చే సమయంలోనూ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినట్లయితే తాను పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఆదినారాయణ రెడ్డి అవకాశవాద రాజకీయవాదని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చుట్టూ తిరుగుతుంటారని విమర్శించారు. ఆయన కారణంగా తమ కుటుంబ సభ్యులతో పాటు పార్టీని నమ్ముకున్న ఎంతో మంది కార్యకర్తల ప్రాణాలు పోయాయని, అటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వొద్దని రామసుబ్బారెడ్డి వాదించారు. వ్యవహారం రాజీనామా వరకు వెళ్లకముందే రామసుబ్బారెడ్డితో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్ మంతనాలు జరిపి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి బుజ్జగించారు. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే సమయానికి కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి ఆయనపై ఉన్న కేసులు అడ్డంకిగా మారుతున్నాయనే ప్రచారం చేయిస్తున్నారు. రామసుబ్బారెడ్డితో అవసరం తీరిపోయింది గనుక ఆయన్ను పక్కన పెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారనే ప్రచారం టీడీపీలో జరుగుతోంది. ప్రస్తుతానికి రామసుబ్బారెడ్డి అవసరం టీడీపీకి లేదు కనుక ఆయనకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదనే భావనలో సీఎం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా పార్టీలో ఎంతకాలం ఉంటారోననే అనుమానం చంద్రబాబును వెంటాడుతోందని, అందుకే పదవి ఇవ్వడంపై మెలికలు పెడుతున్నారనే ప్రచారం సాగుతోంది. చంద్రబాబు తాజా వ్యూహంపై రామసుబ్బారెడ్డి తీవ్రంగా రగిలిపోతున్నట్లు సమాచారం. తన రాజకీయ ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడమే కాదు, తనకు పదవి ఇచ్చే సమయంలో కేసులను ప్రస్తావించి పక్కన పెట్టే ప్రయత్నంపై మండిపడుతున్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు అడుగుతున్న గేమ్ను రామసుబ్బారెడ్డి ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి.